బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. మొదటిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా అంటే ఇది చాలా ఉపయోగపడే ఛానల్ అండి. ప్రతి వీడియో యూస్ఫుల్గా నా ఎక్స్పీరియన్స్ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను దీన్ని చూసి చదివి నేర్చుకొని నా అనుభవం ద్వారా తెలియజేస్తాను. అందుకని డియర్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఓసిడి, అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్. ఈ ఓసిడి చాలామంది నా దగ్గర చెప్తారు, సార్ ఓసిడి నయమవుద్దా కాదా? ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓసిడి అనేది మీరు గమనిస్తే అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్, ఇది నయం కాదు, ఇలాగే ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ కాదండి. ఓసిడిలో కరెక్ట్గా మనము చేయగలిగిన డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, అదేవిధంగా థెరపీస్, మైండ్ థెరపీస్, బిహేవియర్ థెరపీ, సిబిటి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడం ద్వారా మ్యాక్సిమం దాంట్లో నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. హెవీ సివియారిటీ ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకుంటూ ఆల్టర్నేటివ్ ఇవన్నీ చేసుకోవాలి. సివియారిటీ తక్కువ లేకుంటే సివియారిటీలా ఉన్నప్పుడు ఈవెన్ మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా రాను దాన్ని స్లో చేసుకొని, ఏ రకమైన మానసిక సమస్య అయినా కూడా మెడిసిన్స్ని రాను స్లో చేసుకొని డైట్, ఎక్సర్సైజు, కౌన్సిలింగ్స్, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇవన్నీ బిల్డప్ అయితే అది ఎంత పెద్ద మానసిక సమస్య నుంచైనా బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్ మీరు పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఓసిడి లాంటి సమస్యలు ఇంకా ఎన్నెన్నో ఫర్దర్ వీడియోస్లో నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.